ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటే నీచమైన రాజకీయాలుగా ఉంది. ఎందుకంటే అక్రమ కేసు పెట్టి ఏ విధంగా ప్రతి ఒక్క ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు గొంతు ఎలాగైనా నొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారు ఒక మైనారిటీ నాయకుడు, మచ్చలేని నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడిని ఈరోజు ఆయన మీద ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా న్యాయం అనేది ఉంది. ఈ రోజు మీరు గెలవచ్చేమో, ఈ రోజు మీరు సంతోషపడచ్చేమో, మేమేదో జైల్లో పెట్టాము, మేమేమో ఇన్ని రిమాండ్ పంపించామని చెప్పి ఖచ్చితంగా ఒక రోజు వచ్చింది, అయ్యో పాపం ముస్తఫా గారిని ఎందుకు పెట్టాము అనే రోజు మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ కేసులో ఎక్కడా కూడా వాస్తవం కానీ, కేసులో ఎక్కడా కూడా ఒక తలా తోక సరిగ్గా లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇష్టమైన ప్రకారంగా రాసుకుంటా వచ్చారు. పోలీసులు కూడా, పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు ఏ విధంగా పనిచేస్తుందంటే న్యాయం చట్టం అనేది ఏమీ లేదు. ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పిందో అదే విధంగా నడుస్తా ఉన్నారు. ఏదైనా కూడా న్యాయాన్ని మేము నమ్ముతున్నాం. మా నాన్నగారు నీతి, న్యాయం, నిజాయితీ అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఉన్నారు. దేవుడు ఉన్నారని చెప్పారు. ఖచ్చితంగా దేవుడు ఆయన వెంటే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరి ఆయన్ని తీసుకొని రావడం జరిగింది. పొద్దున్నే నిన్న రాత్రి తమ్ముడిని బషీర్ని తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు కోర్టు మరి అడ్వకేట్ గారి ముందు, జడ్జి గారి ముందు మరి హాజరుపరుస్తారు. అలాగే రిమాండ్ ఇస్తారని చెప్పి ఖచ్చితంగా రిమాండ్ ఇదైందని చెప్పారు. అలాగే నాన్నగారిని సాయంత్రం 4-5 ప్రొడ్యూస్ చేస్తారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే న్యాయ పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తుందని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దిగజారుతనం చూస్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తారు.